శేఖర్, మధు, నానమ్మా రే, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. లక్ష్మీపతిని కలిశాను. పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా. వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు. ఆనందంగా ఈ పెళ్లి ఒప్పుకో. రే గోపాలం, రే రే, మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావురా? చంద్రం, నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను, పెద్ద చేశాను. వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. అంతకంటే నాకు కావాల్సిందే వద్దురా. అయినా నేనెక్కడికి వెళ్తానురా? వాళ్ళ ఆనందంలో ఐకమత్యంలో నేను ఎప్పుడు ఉంటాను. రే ఎడకు, ఎవరైనా చూస్తే బాగోదు. కళ్ళు తుడుచుకో, లోపలికి వెళ్ళావు. మావయ్య, అన్నయ్య ఎక్కడ? పని మీద బయటకు వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఓహో అలాగా. నమస్కారం, రండి రండి. చంద్రం, గోపాలం ఎడ్రా ఎక్కడా కనపడడం లేదు. ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను. అది ఎవరినో పిలవడం మర్చిపోయాడంట, అక్కడికి వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. అలాగే. పెద్దనే ఏడి? చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట, ఇప్పుడు వచ్చేస్తాడు. భజంత్రీలు భజంత్రీలు, బాబు తాడిబొట్టు అందుకోండి. ఆపండి. మా అన్నయ్య రానివ్వండి, తర్వాత తాళి కడతాను. అదేంటి బాబు, ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మా అన్నయ్య ఎప్పుడు వస్తాడో అప్పుడే నాకు మంచి ముహూర్తం. దుర్ముహూర్తం వచ్చాక తాళి కడితే శుభం కాదు. మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు. నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత. ఇక మీ అన్నయ్య రాడు. నువ్వు నోరుమై. ఏంటో అనేది? నేనన్నది పచ్చి నిజం. నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేంటో ఈయన్ని అడగండి. మావయ్య, ఏంటిదంతా? అసలు ఏం జరిగింది? మీరందరూ నన్ను క్షమించండి.
బాబు జరిగింది. రాజ్! బాబు! నేను రక్షించడు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఏదైనా గొడవ జరిగితే మన కుటుంబం గౌరవం ఏమవుతుంది? నా మాట వినండి. ఎంత ఘోరం చేశావు నాన్న. అన్నగారు లేకుండా ఆయనకి జీవితం లేదు, ఆయన లేకుండా నా బతుకి అర్థం లేదు. మా పెళ్లి పేరుతో ఆ దేవుణ్ణి అలా శిక్షించడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది? అది కాదమ్మా. అంతకంటే నాకు ఇంత విషయం ఇచ్చి చంపడొచ్చుగా. నందిని 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 అమ్మా నందిని నా మాట వినమ్మా. నందిని ఎందుకే బాధపడతావు? వాడు కట్టుకోకపోతేనే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా. You rascal! నందిని రేయ్ రేయ్ రాస్కల్ వదలరా. రేయ్ ఏయ్ బాబు ఆమె బాబు బాబు నా మేనల్ని నా బిడ్డని ఎత్తుకుపోతున్నాడు. నా జీవితం నాశనం అయిపోతుంది. మీకు దండం పెడతాను, దాన్ని కాపాడండి. చిచి, నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకేమిటి సంబంధం? ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు. ఒరేయ్ శేఖర్, తప్పురా. ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి పీటల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి కొడలేనట్టు లెక్క. అవునండి, ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు. నానమ్మా వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళు. శేఖర్ గోపి మీరెళ్ళి అన్నయ్య వెతకండి. నందిని విషయం నేను చూసుకుంటాను. వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు. పెడతాను, చంపదు.
లక్ష్మీపతి, ఏ పెళ్లి జరగాలని నేను ఊరు వదిలి వెళ్ళిపోతాం అనుకున్నాను. ఆ పెళ్లి ఆగిపోతుందని తెలిసి ఆగలేక వచ్చాను. నేను వెళ్ళిపోతాను. అయ్యా, ఏమిటిది? లే. నన్ను క్షమించు గోపాలం. ఆ శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు. కానీ తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరొదిలి వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే గొప్పవాడివి. ఏమిట్రా ఇది? గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను. నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుంటావు కదూ? బావా, నా మనసులో ఉన్న కోరిక చెప్పనా? చెప్పు బాబా. నాకింకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా పుట్టాలనుందిరా.